కావచ్చు చేసి తాను సృష్టించినటువంటి గూడులో సాలెపులకు బంధింపబడి ప్రాణం పోగొట్టుకున్నట్టు ఈ నేననే ఎరుక కాల ప్రవాహంలో తన చేత నిర్మాణమైనటువంటి తన చేత కల్పింపబడినటువంటి ఏ విధమైన ఫలప్రదం లేనటువంటి బంధాల్లో ఇది ఇరుక్కున్నది. అబ్బా దేవతా భ్రాంతి, కుల భ్రాంతి, మత భ్రాంతి, జాతి భ్రాంతి, నియమము, నిష్ఠలు, ఆచారాలన్నీ అదే కల్పించుకొని అదే అందులో ఇరుక్కొని తను తాను సంహరింపజేసుకుంటా ఉంది. దేశాలన్నీ పరిపాలన చేసే ఈ రోజుల్లో మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని మానవుడిని చంపుకుంటున్నాడు, హింసించుకుంటున్నాడు, మోసగించుకుంటున్నాడు. ఎవరు ఈ పనులన్నీ చేశారు? మనం బాగా పరిశోధన చేసి గురువు దగ్గర విచారించి మన అహంకారాన్ని వదిలిపెట్టి సావధాన సిద్ధులమై గురువాక్యం పైన అసంఖ్యమైన భక్తి విశ్వాసం కలిగి గురువాక్యాన్ని బాగా పరిశోధన చేస్తే అర్థమైపోతారు. ఓహో నేననే ఎరుకే చేసి పెట్టింది. ముందే మనకి కార్యకర్తలు చెప్పారు. ఏమని చెప్పారు? మన్నాథ శ్రీ జగన్నాథ, మద్గురు శ్రీ జగద్గురు, మమాత్మ సర్వభూతాత్మ. ఈ విధంగా భిన్నత్వం నుంచి, భిన్న భావం నుంచి ఏకభావానికి రావాలి. మనం ఎలా రావాలి? నాలో ఏ వస్తువు అయితే బోధ చెప్తా ఉందో, మీలో ఏ వస్తువు అయితే బోధ వింటా ఉందో ఆ వస్తువే వాల్మీకిలో ఉండి రామాయణంలో రచించింది, వ్యాసంలో ఉండి భారతం, భాగవతము, అష్టాదశ పురాణాలు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అటువంటి వస్తువులు వివేకానంద స్వామిలో ఉండి వ్యాఖ్యానాలు, శంకరాచార్యుల్లో ఉండి భాష్యాలు, శివరామ దీక్షితుల్లో ఉండి దీక్షితీయము. ఓహో ఆ వస్తువే చేస్తా ఉంది, రెండో వస్తువు లేనే లేదు. ఆ వస్తువే సృష్టిలోకి స్వయంభూతగా వచ్చింది. స్వయంభూ బ్రహ్మము నేను నా గురువు దగ్గర ఈ మాట తెలుసుకునేప్పుడు ఎంత ఆనందపడ్డాను. ముందు ఎన్ని భ్రమలు